ది నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామంలో ఈయన మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ చక్కటైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి పాలస్తీనా ప్రదేశాలలో, యెరూషలేము పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గెర్నేజరేతు అనేటువంటి సరస్సు దగ్గరకు వెళ్ళడం మనం గమనిస్తున్నాం. ఒక రోజున ఆయన సువార్త నిమిత్తమై అలా వెళుతున్నటువంటి సమయంలో చేపలు పట్టేటువంటి జాలర్ని చూశాడు. ఆ జాలర్లు 2 దోణెలు ఒకే ఏటుగట్టున ఉండడం ఆయన గమనించారు. అలా ఉండడం గమనించినటువంటి ఆయన అందులో ఒక వలలో కడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి దోణిను ఎక్కడం ప్రారంభించారు. ఆయన అలాగున ఎక్కి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్తను చెప్పి వారందరినీ మరలా వారి గృహాలకు సాగనంపి ఆయన ఒక్కడు మాత్రమే ఆ దోణి దగ్గర ఉండడం చూడగలుగుతున్నాం. ఆ దోణి ఎవరిది అనంటే ఒక జాలరిది. ఆ జాలరి పేరు సీమోను అనబడినటువంటి పేతురు. సీమోను అనబడినటువంటి పేతురు, ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక జాలరిగా ఉన్నాడు, చేపలు పట్టుకునేవాడుగా ఉన్నాడు, ఒక సామాన్యుడిగా ఉన్నాడు. రాత్రంతా శ్రమ పడ్డాడు కానీ ఒక చేప కూడా దొరకలేదు. విభ్రాంతి నొందాడు, బాధను పడుతున్నాడు. ఏ విధంగా తన గృహానికి వెళ్ళాలి, ఏ విధంగా తన భార్యకు, తన కలిగినటువంటి కుటుంబానికి ఏమివ్వాలి అనేటువంటి ఒక జిజ్ఞాసలో ఉంటున్నటువంటి సమయంలో హృదయ అంతరంగాలను పరిశీలించినటువంటి దేవదేవుడే తన హృదయాన్ని అనుసరించి తనకు ఒక చక్కటైనటువంటి నిదర్శనంగా దేవుడు ఉన్నాడు, ఆయన వెతుకు వారికి సమీపంగా ఉన్నాడు అనేటువంటి ఒక చక్కటైనటువంటి ఆలోచన గావించినటువంటి దేవదేవుడే ఆ దినాన్ని ఒక అద్భుతాన్ని చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చక్కటైనటువంటి అద్భుతం ఏంటి అంటే మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 5వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు మనం చూడగలుగుతున్నాం. ఏంటయ్యా అక్కడ చేసినటువంటి అద్భుతం అని అంటే, అక్కడ వారు 2 దోణుల నిండా చేపలు పట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, పట్టలేనటువంటి చేపలు విస్తారంగా పడ్డాయి. రాత్రంతా కూడా శ్రమ పడ్డారు కానీ వారికి చేపలు దొరకలేదు. అయితే యేసు మాట వినినప్పుడు వారి జీవితంలో అద్భుతం జరిగింది. ఈ రోజుల్లో నీవు నేను దేవుని మాట వింటే అద్భుతం జరుగుతుంది. అయితే అద్భుతం జరుగుతున్నటువంటి ఈ ప్రదేశాలలో, అద్భుతం జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో అనేకమైన అద్భుతాలు ఆయన ద్వారా గావించిన మన జీవితాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారమైనటువంటి పేతురు లాంటి స్వభావం మనకు కలిగి ఉందా, మనం కలిగి లేకుండా జీవిస్తున్నామా అనే విషయాన్ని కూడా మనం బాగా గమనించాలి. కపెర్నహూముకు చెందినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. వాస్తవానికి చాలా దురుకుగా ఉన్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా విశ్వాసంలో చాలా నిష్ఠ గనిష్ఠుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు చేసిన చిన్న కార్యాన్ని బట్టి తన జీవితంలో మెండుగా తన జీవితంలో విశ్వాసాన్ని యేసు వైపును పెంపొందించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్య గ్రంథంలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీతో పేతురు ఆధ్యాత్మికంగా 5 విషయాలు, వారి అనుభవాలను మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పేతురు 5 ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను నేను ఒక సేవకునిగా మీతో పంచుకుంటుండగా, దయచేసి మీరందరూ కూడా అటువంటి ఆలోచనలను మనం కూడా గావించి, మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండి, మనము ద్వారా అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు 5 ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను మనం చూద్దాం. పేతురు 5 ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో మొట్టమొదటి అనుభవం మారు మనసు. ప్రియ దేవుని బిడ్డలారా,
మారు మనసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనస్సు మారుట. బాగా గమనించాలి, చాలాసార్లు మనుషులు మారుతున్నారు కానీ వారి మనస్సులు మాత్రం మారడంలే. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని జీవించండి, మీరు మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించండి అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. వాస్తవానికి ఒక 2 ఉదాహరణలకు మీ ముందు తేవడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాడు. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా, వారిద్దరు కూడా చక్కటైనటువంటి సువార్తను చేశారు. వారిద్దరు కూడా ఏ సువార్తను గావించారంటే, ఇదిగో మారు మనసు కలిగి ఉండండి, మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొంది పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మీరు మారు మనసు పొందండి అనేటువంటి చక్కటైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సువార్తాన్ని వారు చేశారు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఏమొస్తుంది అనే విషయాల్లో 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మారు మనసు పొందితే ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ప్రియ దేవుని బిడ్డలారా మారబడితే, మనస్సు మార్చుకుంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అని అంటే, ఇదిగో వారి యొక్క జీవితంలో పాపాలు పరిహరించబడతాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దగ్గరికి రాగలిగితే ఆ వ్యక్తి జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో మారు మనసు వచ్చిందంటే మనకి ఏమర్థమవుతుంది అని అంటే, మొట్టమొదటిగా పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది, రెండవదిగా పాపాలు పరిహరించబడతాయి, ఒకవేళ మూడవదిగా మనం చూడగలిగితే వారి జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ కలుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. ఆ దినమయందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇక్కడ యూదయ అరణ్యంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి యోహాను మనకు కనిపిస్తున్నారు. ఆయన కూడా ఏం ప్రకటించారంటే, మీరు మారు మనసు పొందండి అని ప్రకటించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూడగలిగితే ఇక్కడ చక్కటి మాట మనకు కావిస్తుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఆయన కూడా రాజ్య సువార్తను ప్రకటిస్తూ మారు మనస్సు పొందండి, ఎందుకంటే పరలోక రాజ్యము మీ కొరకు సిద్ధంగా ఉంది అని ప్రకటించారు. అంటే యోహాను చూసుకున్నా, బాప్తిసం ఇచ్చేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా యోహాను గారి విషయంలో కానివ్వండి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కానివ్వండి, వారిద్దరూ ఒకే సువార్తను చేసినట్లు మనం చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మాత్రమే పాపములు పరిహరించబడతాయి. ఆయన రక్తం ద్వారా మాత్రమే పాపములు పరిహరించబడతాయి. కనుక ఒక వ్యక్తి ఆ పాపాలను ఎప్పుడు పరిహరించబడతాడంటే మారు మనసు పొందితేనే తప్ప వాడి పాపములు ఏమాత్రం కూడా పరిహరించబడవని అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యంలో ప్రియ దేవుని బిడ్డలారా చక్కగా ఆయన కూడా చక్కటైనటువంటి మాటను తెలియచేశారు. ఇకపోతే మనం చూడగలిగితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మీరు కూడా పొందాలి అంటే మీరు ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మీరు బాప్తిస్మము పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి 3 విషయాలు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏంటి అంటే ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు వాడి జీవితంలో 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఆ మొట్టమొదటి విషయం ఏంటంటే వాడు పరలోక రాజ్యంలోకి వెళ్తాడు, రెండవదిగా వాడు పాపములన్నీ కూడా పరిహరించబడతాయి, మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా వాడి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. కనుక ఈ 3 ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో అపోస్తుడైనటువంటి పేతురు తన ప్రత్యేకతను సంతరించుకుంటూ ఆయన సంపాదించుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 3 కూడా ఆయన జీవితంలో ఉన్నాయి కనుక ఆయన యేసుని అనుభవించాడు, యేసుని ప్రేమించాడు,
యేసుని వెంబడించాడు కనుక మారు మనసుకు తగినటువంటి ఫలములను కూడా అపోస్తులు అనబడినటువంటి పేతురు కూడా అనుభవించాడు కనుక ఈ అనుభవం కూడా మనకు కూడా రావాలని, ఈ అనుభవంలో మనం కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు 5 ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం. సమర్పణ. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి సమర్పణ అనేటువంటిది ఉంటుంది కనుక త్యాగం అనేటువంటిది కూడా ఉంటుంది. సమర్పణ అనగా త్యాగం అనగా ఈ రెండు ఒక్కటే కనుక ఈ రెండు విషయాలు కూడా చాలా సార్లు మనకి ఉన్న వారి కొరకు మనం సమర్పించుకుంటాం. కానీ పేతురు గాని ఇక్కడ మనం చూడగలిగితే యేసు చేసినటువంటి కార్యాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, తన జీవితాన్ని మార్చిన విధానాన్ని బట్టి తను ఏం చేశారు అంటే తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు నేను కూడా మనం కూడా మన ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, సమర్పణ త్యాగాన్ని కలిగినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువా నిన్ను వెంబడించావు నాయనా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక నీవు నేను మనకున్నటువంటివన్నీ కూడా విడిచిపెట్టి ఆ రోజున గన్నేతరేసు అనేటువంటి సరస్సు దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా చేపలు నిండినప్పుడు, ఆ ధోని నిండినప్పుడు అప్పటి నుండి తన ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఎంతో మట్టుకు దేవుని ప్రేమించాడు. తనకున్నదంతా కూడా విడిచిపెట్టాడు, యేసుని వెంబడించాడు, యేసుతో వెళ్ళాడు. ఆ జీవితం నుంచి ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదాన్ని అనుభవించాడు. కనుక నీవు నేను ప్రియ దేవుని బిడ్డలారా సమర్పణ గుణాన్ని కలిగి ఉంటూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నా. కాబట్టి అటువంటి సమర్పణ జీవితము మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయంలో 3 ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సమర్పణలు మనకు కనిపిస్తున్నాయి. మనం దేని కొరకు సమర్పించాలి, ఏమి సమర్పిస్తే మన జీవితంలో దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు, పేతురు ఏమి సమర్పించాడు అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూడగలిగితే శరీరాన్ని మనం సమర్పించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ దేవుని వాక్య గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమియా సంఘానికి వ్రాస్తూ బ్రతిమాలుకుంటున్నాడు. ఏంటో తెలుసా? ఏం బ్రతిమాలుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే, దేవుని తరపున మేము బ్రతిమాలుకొనుచున్నాము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సజీవ యాగంగా మీ యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించాలి. ఈ రోజున శరీరం దేవునిది కనుక నీ శరీరాన్ని దేవుని కొరకు నీవు కూడా సమర్పించినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. ఇకపోతే రెండవదిగా మనం దేన్ని సమర్పించుకోవాలని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన అవయవములను సమర్పించుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా కనిపిస్తుంది. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపగుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ యొక్క అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి మనం కలిగి ఉన్నటువంటి అవయవాలు అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మన కలిగి ఉన్నటువంటి కళ్ళును, మన కలిగి ఉన్నటువంటి ముక్కును, మన కలిగి ఉన్నటువంటి నోరును, మన కలిగి ఉన్నటువంటి శరీరాన్ని, మన కలిగి ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డల చేతులను, ఇవన్నింటినీ కూడా మనం దేవునికి ఎలా అర్పించాలి అంటే అవయవాలుగా అర్పించాలి. వీటిలో చాలా పనులు ఉంటాయి. వీటిలో చాలా మట్టికి ప్రియ దేవుని బిడ్డలారా పనులు చేసుకునే వారు ఉంటారు ఈ అవయవాలతో. అయితే ఈ అవయవాలు అనేకమైన వారికి కాకుండా, అనేకమైన వారు తిట్టే విధంగా కాకుండా, ఇవన్నీ కూడా దేవునికి సమర్పించుకునేటువంటి వారంగా,
దేవుని నామాన్ని స్తుతించేటువంటి వారంగా ఇవి ఉండాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే మూడవదిగా మనం చూడగలిగితే మన ప్రాణమును కూడా మనం ఏం చేయాలో తెలుసా? సమర్పించుకోవాలి. మొట్టమొదటిగా మనము శరీరాన్ని సమర్పించుకోవాలి. రెండవదిగా మనమందరం కూడా మన యొక్క ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అవయవాలను సమర్పించుకోవాలి. ఇకపోతే మూడవదిగా ప్రాణాన్ని కూడా సమర్పించుకోవాలి. చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని కొరకు మనం సమర్పించుకోగలిగితే అది మనం పొందగలుగుతాం. ఒకవేళ ప్రియజనులు మన కొరకు మనం సంపాదించుకోగలిగితే దాన్ని మనం కోల్పోతాం. కనుక అట్టి రీతిగా కాకుండా మనం అందరం కూడా ప్రియదేవుని బిడ్డలు గమనించండి, సమర్పణ కలిగినటువంటి వారంగా ఉండాలి. కనుక పేతురు జీవితంలో ఈ 3 సమర్పణలు ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా. శరీరాన్ని దేవుని కొరకు సమర్పించారు. శరీరంతో మాత్రమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ అవయవాలను దేవుని కొరకు సమర్పించాడు. ఇకపోతే మూడవదిగా తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రాణాన్ని కూడా దేవుని కొరకు సమర్పించినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క వాక్య గ్రంథంలో నుండి నీవు నేను పేతురు నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం కూడా సమర్పణ జీవితాన్ని కలిగి ఉండి దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు పేరిట మరొకసారి నేను మనం చేస్తున్నా. పేతురు 5 ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో 3వ మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఆ 3వ మాట దైవ దర్శనం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దైవ దర్శనం. పేతురు ఇక్కడ దేవుని మహిమను చూశాడు, దేవుని యొక్క శక్తిని చూశాడు, దేవుని యొక్క బలాన్ని చూశాడు, దేవుని యొక్క స్థితిని చూశాడు. ఈ రోజుల్లో నీవు నేను కూడా దేవుని బలాన్ని, శక్తిని, స్థితిని చూసి దేవుని దగ్గరకు వస్తున్నామా? ఒకవేళ ఆయన బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని చూసి ఆయన మనం వాడుకుంటూ మరలా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా? ఒకవేళ మనుషులుగా మనం ఆ విధంగా కూడా కృతజ్ఞత లేకుండా చేస్తున్నామేమో. కానీ పేతురు తన ఆధ్యాత్మికమైనటువంటి ప్రియదేవుని బిడ్డలారా జీవితంలో ఆయన మూడవదిగా చేసినటువంటి పని ఏంటంటే దైవికమైనటువంటి ఆ దర్శనాన్ని కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి దైవికంగా దర్శించిన వాడిగా ఉన్నాడు. చదువుదాం దేవుని యొక్క వాక్య గ్రంథం నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము చెందబడి ఆయనతో పాటు పేతురు, ఆయనతో పాటు యాకోబు, ఆయనతో పాటు యోహానులు ఉండిరి అని మనం చూడగలుగుతున్నాం. వీరందరూ కూడా కలిసి మరి ఆ కొండ మీదకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ వారు చూడడం జరిగింది. ఈ లోపల వారికి ప్రియ దేవుని బిడ్డలారా మరి మృతి పొందినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏలియా, మృతి చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ మోషే కనిపించినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక అక్కడ కూడా వారు ముగ్గురు కూడా దైవ దర్శనం పొందినట్లు మనం గావిస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఒక వ్యక్తి యేసుని చేరగలిగితే యేసు ద్వారా వచ్చేటువంటి చక్కటైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి 5 ప్రియ దేవుని బిడ్డలారా ఆ అనుభవాలలో మరి 3వ అనుభవం ఏంటంటే దైవ దర్శనం. కనుక వాస్తవానికి మనం కూడా గమనించగలిగితే మరి మోషే కూడా ప్రియ దేవుని బిడ్డలారా పొదలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనం చూడడం జరిగింది. పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు, అదొక దర్శనం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యెషయాకేమో దేవుని యొక్క ఆలయంలో దర్శనం కనిపించడం మనం చూడగలుగుతున్నాం. అలాగనే పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు దమస్కులో దర్శనం ఇవ్వడం చూడగలుగుతున్నాం. కనుక అలనాటి భక్తులకి అనేకమైనటువంటి వారికి దర్శనం ఇచ్చినటువంటి దేవుడు ఇగో పేతురుకు కూడా తన దర్శనం ఇచ్చాడు. కనుక నేటి జీవితంలో నీకు నాకు ఆయన దర్శన భాగ్యాన్ని కలగచేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన దగ్గరకు రాగలిగితే మన జీవితంలో గొప్ప మేలును ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. పేతురు
ఐదవ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో కలిగినటువంటి 4వ మాటను మనం చదవగలుగుతాం. దయచేసి 4వ మాట ఏంటంటే పశ్చాత్తాపం. కనుక చాలా మంది అంటారు పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు అని అంటారు. వాస్తవానికి ప్రియమైన బిడ్డలారా, పశ్చాత్తాపం కలిగినటువంటి వారికి మాత్రమే మరి తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు వారి తప్పిదాలని ఒప్పుకునేవారు. ఎవరైతే తన తప్పిదాలను ఒప్పుకుంటారో వారు మాత్రమే ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ దాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట అడుగుతారో వారందరి జీవితంలో దేవుడు చక్కటైనటువంటి ప్రతిఫలాన్ని చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి సామెతల గ్రంథం మనం చూడగలిగితే 28వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎవరైనా కనికరం పొందాలంటే వారి అతిక్రమములు అనేటువంటివి ఏమాత్రం కూడా దాచిపెట్టుకోకూడదు. వారి ఇన్ఫినిటీని ఏమాత్రం కూడా దాచిపెట్టుకోకుండా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు ప్రియ బిడ్డలారా, దాన్ని విడిచిపెట్టినప్పుడు మనం దేవుని ద్వారా కనికరం పొందుతాం. కనుక ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. అలాగనే మనం దేవుని వాక్య గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో చూడగలిగితే ఇక్కడ దావీదు కూడా మనం చూడగలుగుతున్నాం. దావీదు కూడా ఏం చేశాడంటే, ప్రభువా ఇదిగో నేను కూడా ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాలన్నింటినీ కూడా నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి నా పాపాలను మీరు క్షమించండి నాయన అని అడిగినప్పుడు వెనువెంటనే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు దావీదు యొక్క పాపాలను కూడా క్షమించడం మనం అక్కడ చూస్తున్నాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యోనా కూడా అక్కడ పశ్చాత్తాపపడినట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా పశ్చాత్తాపం కలిగినట్లు చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ వాక్యంలో పేతురు ద్వారా మనం కూడా పశ్చాత్తాపం కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రముఖులు అనబడినటువంటి దేవుని భక్తులు ఎంతో మంది పశ్చాత్తాపపడ్డారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఉన్నటువంటి పేతురు కూడా ఆ ధోనిలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పశ్చాత్తాపపడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పేతురు అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటువంటి ముందు రోజు రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ముమ్మారు కోడి కూర్చున్నటువంటి సమయంలో కూడా నేను ఎరుగను అనేటువంటి మాటను తెలియచేశాడు. ఆ ఎరుగను అనేటువంటి మాట ముమ్మారు తెలియచేసినప్పుడు కోడి కూసినప్పుడు వెనువెంటనే దేవుడు చెప్పినటువంటి మాట తనకు జ్ఞాపకం వచ్చి తను కూడా తన జీవితంలో పశ్చాత్తాపపడ్డాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం కూడా వింటున్నటువంటి సమయంలో నీవు కూడా ఏ విషయంలో పట్టి పీడిస్తున్నా నీవు కూడా విడిపించడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పశ్చాత్తాపాన్ని కలిగినటువంటి వారంగా ఉంటూ ప్రభు సన్నిధానికి మనం రాగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా మేలు చేస్తాడని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు 5వ ఆధ్యాత్మికమైన అనుభవంలో 5వ మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఆ 5వ మాట మనం చూద్దాం. ఆత్మల సంపాదన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా బాగా గమనించగలిగితే చివరిగా పేతురు కూడా ఆత్మల సంపాదనలో పడ్డాడు. దేవుని కొరకు బలముగా వాడబడ్డాడు. నోటిలో అక్షరం మొక్కలేనటువంటి వ్యక్తిగా, కేవలం చేపలు పట్టుకోవడానికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ యొక్క జాలరి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యంలో మనం ఇందాక గమనించాం, మారు మనసు పొందినప్పుడు ఆయన మీదకు పాపము తొలగిపోయింది, దేవుని యొక్క రాజ్యం తన మీదకు వచ్చింది. ఆయన పశ్చాత్తాపపడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేసి తనకు పరిశుద్ధాత్మను తోడుగా వచ్చినప్పుడు మనం బాగా గమనించగలిగితే 5వదిగా ఆత్మల సంపాదన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. పేతురు ఒక రోజున ప్రసంగం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంచుమించు ఒక ప్రసంగానికి 3000 మంది మారారు. దేవునికి స్తోత్రం. అదే పేతురు మరలా దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుని యొక్క ఆత్మల సంపాదనలో దేవుని పని చేసినప్పుడు 5000 మంది తన ప్రసంగానికి మారినట్లు చూడగలుగుతున్నాం. అదే పేతురు మరలా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, తన ప్రసంగం చేసినప్పుడు స్త్రీలేంటి పురుషులేంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తన ప్రసంగానికి ముగ్ధులైనట్లు చూడగలుగుతున్నాం. ఎందుకు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే అది పేతురు కలిగినటువంటి తలాంతు కాదు కానీ
పేతురు మారు మనసు పొందాడు కనుక వచ్చినటువంటి తలాంపు. మారు మనసు తరువాత ప్రియ దేవుని బిడ్డలారా పేతురు ఏం పొందాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తే, రెండోదిగా సమర్పణ కలిగాడు కనుక. మూడోదిగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ వ్యక్తి ఏం కలిగినాడు అని అంటే దైవ దర్శనం పొందాడు కనుక. ఇకపోతే ఐదోదిగా మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పేతురు తన జీవితంలో ఏం పొందుకున్నాడనంటే ఆత్మల సంపాదన పొందుకున్నాడు. ఆత్మల సంపాదనే దేవునికి జయంగా చేసుకున్నాడు. ఏమండి, అటు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను సువార్తను, ఇటు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్య సువార్తను కలిపి తను ప్రసంగం చేసినప్పుడు అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా అక్కడ పేతురు మారినట్లు మనం చూడగలుగుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్య గ్రంథంలో చూడగలిగితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చక్కటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఒకేసారి ప్రసంగం చేస్తే 3000 మంది మారారంట. ఇది దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంలో చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. ఏమీ కూడా చదువుకోలేనటువంటి వ్యక్తి, ఒక చాపల జారడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చినప్పుడంట ఏం జరిగింది అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రసంగానికి 3000 మంది మారారు, ఇంకొక ప్రసంగానికి 5000 మంది మారారు. అదే దేవుని వాక్య గ్రంథంలో అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 14వ వచనంలో చదివితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా విశ్వాసులుగా తయారవుతూ ఎక్కువగా సంఘంలో చేర్చబడుతూ దేవుని నామాన్ని గణపరిచేటువంటి విషయాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కనుక ఒక పేతురు తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు తన దగ్గరకు వచ్చినప్పుడు తన మనసు ఇచ్చాడు కనుక, తను మారు మనసు పొందాడు కనుక, దేవుని రాజ్య సువార్త కొరకు ముందుకు సాగిపోయాడు కనుక అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేసినట్లు మనం చూడగలుగుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈవెన్ రాబర్ట్ వెల్స్ అనేటువంటి వ్యక్తి ఒకే ఒక వీక్ లో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏమండి 2000 మందిని మార్చినట్లు చూడగలుగుతున్నాం. అంత మాత్రమే డాక్టర్ జాన్ ఇన్ క్లేవ్ అనేటువంటి దొరగారు మనం చూడగలిగితే ఇంచుమించు 2000 ప్రియ దేవుని బిడ్డలారా 222 మందిని ఒకే రోజున తన ప్రసంగం ద్వారా మార్చినట్లు చూడగలుగుతున్నాం. అంటే దేవుని ఆత్మ కేవలము అపోస్తులైనటువంటి ఆ యొక్క యోహాను మీద మాత్రమే కాదు, అక్కడ కలిగినటువంటి అపోస్తులు అనబడినటువంటి పేతురు మీద మాత్రమే కాదు, అపోస్తులు అనబడినటువంటి వారి మీదే కాదు, కానీ ఎవరైతే మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలిస్తారో, మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని జీవిస్తారో, మారు మనసుకు తగినటువంటి కార్యాలు దేవుని కొరకు చేస్తారో, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు నిండుతారు, అనేకమైన వారిని నింపుతారు అని ప్రభు పేరిట మనం చేస్తున్నాడు. కనుక నేటి దినాల్లో ఆ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నా జీవితాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ఆత్మల సంపాదన కొరకు ముందుకు సాగిపోతే దేవుడు మన జీవితాల్లో కూడా మేలులు చేస్తాడు. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కనుక చివరిగా నా మాటను తెలియచేస్తున్నాను, ముగిస్తున్నాను. మొట్టమొదటిగా మనం కూడా మన జీవితంలో 5 విషయాలు అక్కడ ఉన్నటువంటి పేతురు ఏ విధంగానైతే ప్రభు సన్నిధిలో అక్కడ 5 విషయాల అనుభవాలను కలిగి ఉన్నాడో అలాంటి 5 అనుభవాలు కూడా మనం కలిగి ఉండాలని నేను ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటి అనుభవం మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. రెండవదిగా సమర్పణ అనుభవం కలిగి ఉండాలి. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దైవ దర్శనం అనేటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం చూడగలిగితే అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి అనబడినటువంటి ఆత్మల సంపాదన మనకి ధ్యేయంగా ఉండినప్పుడు ఇవన్నీ కూడా ఎవరిలో కనిపిస్తున్నాయంటే పేతురులో కనిపిస్తున్నాయి. కనుక పేతురు 5 విషయాలు సంఘానికి తెలియచేశాడు. ఆ 5 విషయాలు మన జీవితంలో కూడా మెండుగా నిండుగా దేవుడు ఉంచి ముందుకు నడిపించులాగున ప్రభు పేరిట మరొకసారి నేను మనవి చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన కొన్ని మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. కృపా సత్య సంపూర్ణ మా శాలిము రాజాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మీరేమైతే నైనా ప్రభా ఈ లోకంలో సువార్తను చేశారో
అదే సువార్తను మేము కూడా చేసేటువంటి గొప్ప భాగ్యం మీరు మాకు దయచేశారు, మీకే స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా నైనా ప్రభా పేతురు నీ దగ్గరికి వచ్చినప్పుడు నాయన 5 ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు నేర్చుకున్నాడు ప్రభువా. మేము కూడా నైనా ప్రభా నిన్ను చూస్తూ మా జీవితాలను కట్టుకుంటూ మేము కూడా నైనా పేతురు లాంటి 5 ఆధ్యాత్మికమైనటువంటి నైనా అనుభవాలను కూడా మేము నేర్చుకునే కృపను ధన్యతను మాకు దయచేసి ముందుకు నడిపించమని, సకల విధములైన మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా మీకే ఆరోపిస్తూ నైనా వీక్షిస్తున్నటువంటి ప్రతి వారి మీద నీ ఆత్మ నీ యొక్క నైనా ప్రభా కృపా కాపుదల సంరక్షణ మెండుగా అనుగ్రహించి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ ఇండియా. మా చిరునామా ఎస్కోలు సందేశం, బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52, బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533106. మా సెల్ నెంబర్ 8341671872.